ఓ పెట్రోల్ ట్యాంకర్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం 216 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెట్రోల్ ట్యాంక్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనాలను దారి మళ్లించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి శివశంకర్? థ్యాంక్ యూ ప్రసన్న. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో అయితే పెట్రోల్ ట్యాంకర్ నుండి మంటలు చెలరేగాయి. అయితే మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగాయా, దేని వల్ల చెలరేగాయి అనేది కూడా డ్రైవర్ గమనించిన పరిస్థితి తెలియదు. మంటలు మాత్రం రావడాన్ని క్లీనర్ గమనించి డ్రైవర్ కి సమాచారం ఇవ్వడంతో రోడ్డుకి ఒక పక్కగా, జాతీయ రహదారికి ఒక పక్కగా ట్యాంకర్ ను నిలిపివేసి అయితే ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేశారు. ఈ జాతీయ రహదారిపై ఎవరు కూడా అటు నుంచి రాకుండా, ఇతర వాహనాలు రాకుండా అయితే ఫోరంగి పోలీసులు ఎలక్ట్ అయ్యి ఏదైతే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలని కూడా దారి మళ్లించారు. ఆ ఘటనా స్థలం వద్దకు ఎవరిని చేరుకోనివ్వకుండా అయితే ఫోరంగి సిఐ సత్యనారాయణ అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఏదైతే మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేసే వరకు కూడా ఆ ప్రాంతం వారందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని బ్రతికిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.